పోలీస్ స్టేషన్ కంప్లైంట్ నుంచి కోర్టు వరకు, అంటే పోలీస్ స్టేషన్లో మనం వెళ్ళి ఒక కంప్లైంట్ రాస్తాం కదా, అక్కడి నుంచి కోర్టుకి వెళ్లే వరకు రకరకాల లీగల్ మ్యాటర్స్ ఉంటాయి. చిన్న పబ్లిక్కి ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు దుర్గా, నేను అడ్వకేట్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసే విధానం ఎలా ఉండాలి అనేది జస్ట్ ఒక సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. పోలీస్ అధికారిని సంబోధిస్తూ మీ కంప్లైంట్ రాయాలి. ఉదాహరణకి పేపర్ లెఫ్ట్ సైడ్ లో టు ద SHO, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఏ ఏరియా అంటే పోలీస్ స్టేషన్ ఏ ఏరియా పరిధిలోకి వస్తుంది. తర్వాత కంప్లైంట్ డీటెయిల్స్ అంటే నేరం జరిగిన తేదీ, సమయం, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ అన్నమాట. నిందితుల పేర్లు, వాళ్ళ జెండర్, ఈ నేరం ఎవరి సమక్షంలో జరిగింది, సాక్షులు ఉంటే ఒకవేళ సాక్షుల వివరాలు, తర్వాత మీ విన్నపం ఉండాలి. అంటే నిందితుల్ని చట్ట ప్రకారం శిక్షించమని కోరుకోవడం. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఆ నేరానికి వర్తించే సెక్షన్స్ కూడా మీరు సూచించవచ్చు. తర్వాత ఫిర్యాదుదారుల సంతకము, ఫోన్ నంబరు అండ్ కంప్లైంట్ ఇచ్చి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా మీరు తీసుకోవడం చాలా అవసరం. FIR మనం ఒక కంప్లైంట్ ఇస్తాం కదా, ఆ కంప్లైంట్ ప్రకారం పోలీస్ స్టేషన్ లో ఒక నివేదికను తయారు చేసుకుంటారు. దాన్ని FIR అంటాం. అంటే FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ FIR స్టేషన్ అధికారి ప్రిపేర్ చేసిన తర్వాత అదే SHO గారు ఈ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్, వాళ్ళకు ఒక రిజిస్టర్ ఉంటది. ఆ నేర వివరాలు, అవన్నీ డీటెయిల్స్ అవన్నీ రాసుకుని ఒక కాపీ మీకు ఎట్లాంటి ఛార్జెస్ తీసుకోకుండా ఇస్తారు. ఫిర్యాదుదారికి ఇవ్వాలి కూడా. ఒకవేళ మీరు ఇచ్చిన కంప్లైంట్ ని పోలీస్ అధికారి తీసుకోవడం రిజెక్ట్ చేస్తే, తిరస్కరిస్తే ఏం చేయాలి? మీరు నేరుగా DSPని కలవచ్చు, లేదా మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అంటే మీరు ఫిర్యాదు చేయొచ్చు. మీ ఫిర్యాదుని పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు. ఇక ఈ FIR దాఖలు చేసిన తర్వాత కేసును పరిశోధించి పరిష్కరించాల్సిన బాధ్యత పోలీస్ అధికారులది. అంటే మీరిచ్చిన FIR ఆధారంగా అక్కడ నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ టాలీ చేసుకోవడం రెండింటిని, అండ్ ఒక నివేదికను తయారు చేస్తారనమాట. మీరు సాక్షుల డీటెయిల్స్ కూడా ఇచ్చుంటారు వాళ్ళ దగ్గర, అండ్ పోలీస్ వాళ్ళు కూడా సొంతంగా మొత్తం వాళ్ళ ఎంక్వైరీలో ఏం తేలింది అనేది ఒక నివేదిక తయారు చేస్తారు. దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఈ విచారణలో అంటే ఈ సాక్ష్యాలు ఇవన్నీ సేకరించిన తర్వాత పోలీసులు ఈ ఛార్జ్ షీట్ ని న్యాయస్థానంలో దాఖలు చేయాలి. నిందితుడిని శిక్షించే పని పోలీసులది కాదు. నిందితుడు దోషియా అవునా కాదా అనేది, ఒకవేళ దోష అయినా సరే ఆ నిర్ధారణ అయితే ఏ శిక్ష విధించాలో అనేది న్యాయమూర్తుల డ్యూటీ. అయితే న్యాయస్థానమే ఇదంతా నిర్ణయించాలి. కాబట్టి ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? బెయిల్ అప్లై చేసుకుంటారు. బెయిల్ అనేది నిందితుడి హక్కు. నేర తీవ్రతని బట్టి ఒకవేళ ఆ నిందితుడు సాక్షుల్ని బెదిరించే అవకాశాలు ఏమన్నా ఉంటే బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రధాన పాత్ర ఎవరు అంటే PP, ప్రభుత్వ న్యాయవాది. క్రిమినల్ రిలేటెడ్ కేసెస్ అన్ని ప్రజల మీద జరిగిన అపరాధంగా భావిస్తారు. అంటే ఈ నేరం బాధితుల పైనే కాకుండా సమాజం పైన జరిగిందని భావిస్తారు. న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది ప్రజల ప్రయోజనాలను, వీళ్ళ ప్రజలందరి సమిష్టి ప్రయోజనాలకు ఒక ప్రతినిధిగా ఉంటాడు. పోలీసులు విచారణ చేసి న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ప్రభుత్వ న్యాయవాది రోల్ స్టార్ట్ అవుతుంది. ఆయన డ్యూటీ మొదలవుతుంది అనమాట. అయితే ఓకే, తేలింది అదంతా, ఈ దోషికి ఖచ్చితంగా ఈ కోర్టులో ఒకవేళ వచ్చిన తీర్పు కరెక్ట్ కాదు అనుకుంటే అతను అప్పీల్కి కూడా వెళ్ళొచ్చు. ఇద్దరిలో అంటే ఏదో ఈ దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో సంతృప్తి చెందిన వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోవచ్చు. మన దేశంలో న్యాయస్థానాలు మూడు స్థాయిల్లో ఉన్నాయి. చాలా మంది ప్రజలు ఆశ్రయించే న్యాయస్థానాల్ని సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలు అంటారు. ఇవి జిల్లా లేదా డివిజన్ స్థాయిలో ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో హైకోర్టు ఉంటుంది. దేశంలో అత్యున్నతమైనది సుప్రీంకోర్టు. ఇది ఢిల్లీలో ఉంది. సివిల్, క్రిమినల్ నేరాలు అంటాం కదా. సివిల్ ఏంటి, క్రిమినల్ ఏంటి అనేది సింపుల్ గా చెప్పాలనుకుంటే, సివిల్ వివాదాలు అంటే భూమి, ఆస్తులు, ఆదాయాలు, ప్రజల హక్కులు, ఇంకా వ్యక్తుల మధ్య లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ కి సంబంధించింది, ఇలాంటివన్నీ సివిల్ వివాదాల కిందకు వస్తాయి. ఇందులో జైలు శిక్ష వేయకపోవచ్చు, కానీ
ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పంద ఉల్లంఘన, మోసం, నష్టపోవడం, ఒకవేళ అంటే ఇలాంటి వాటిలో వ్యక్తి తనే, ఇక్కడ పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక వ్యక్తి నష్టపోతే అతనే సివిల్ కేసు ఫైల్ చేస్తాడు. ఇక్కడ ఇంకొకటి క్రిమినల్ వివాదాలు. క్రిమినల్ కేసెస్ అంటే ఏంటి? దొంగతనాలు, దోపిడీ, లంచం ఇవ్వడం, కల్తీ మందులు తయారు చేయడం, గొడవలు, ఇవన్నీ క్రిమినల్ నేరాల కిందకు వస్తాయి. ఈ కేసులన్నింటినీ పరిశీలించేది ఎవరు అంటే ఛార్జ్ షీట్ ఇవన్నీ వేసేది పోలీసులు. సాధారణంగా ఈ తరహా కేసుల్లో దోషులకు జైలు శిక్ష విధిస్తారు. ఇంకా జడ్జి, న్యాయమూర్తి పాత్ర ఏంటి అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి, న్యాయమూర్తి ఆటలో ఎంపైర్ లాంటి వారు అనమాట. ఆయన విచారణ నిష్పక్షపాతంగా చేయాలి, బహిరంగంగా నిర్వహిస్తారు. దోషి అని తేలితే ఆ శిక్ష విధిస్తూ తీర్పులిస్తారు. అంటే చట్టం ఏం చెబుతుందనేది చట్ట ప్రకారమే చట్టం ఏం చెబుతుందనే దాన్ని బట్టి మాత్రమే శిక్ష లేదా జరిమానా వేస్తారు. ఒకవేళ రెండు కూడా వేయొచ్చు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.